ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. ఖజానా శాఖ కార్యాలయంపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. అందులో పనిచేస్తున్న కొందరు సిబ్బంది ప్రతి పనికి పైసలిస్తేనే పనులు చేస్తున్నారని, లేకుంటే సంబంధిత బిల్లులను పెండింగ్లో పెడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మొదలుకొని వారి పిల్లల చదువుల కోసం తీసుకునే రుణాలు, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల వరకు అంతా ట్రెజరీ ద్వారానే జరుగుతుంది. ఉద్యోగుల జీతాలు, ఇంక్రిమెంట్లు, అరెర్స్, సరెండర్ లీవ్లు, పీఎఫ్లు, ఉద్యోగ విరమణ అనంతరం వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసే కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల వరకు పర్సంటేజీ లేనిదే పనిచేయడం లేదని ఆరోపణలు జిల్లా ట్రెజరీ అధికారులతో పాటు సబ్ ట్రెజరీ ఆఫీసర్లపై వెల్లువెత్తుతున్నాయి. డిటిఓ, ఎస్టీఓ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు మొదలుకొని కంప్యూటర్ ఆపరేటర్ల వరకు ఒక్కొక్కరికి ఒక్కో పర్సంటేజీ ఇవ్వాలనే తంతు ఆయా కార్యాలయాల్లో కొనసాగుతుంది. డిటిఓ, ఎస్టీఓ కార్యాలయాల్లో నడుస్తున్న లంచాల వ్యవహారం తెలిసిన వారు పైసలిచ్చి పనులు చేయించుకుంటుండగా, పైసలు ఇవ్వని వారు ట్రెజరీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ ఆఫీసుల్లో లంచాలు ఇవ్వనిదే పనులు జరగడం లేదన్న విషయం జిల్లా ఉన్నతాధికారులకు తెలిసినా వారు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇక జిల్లాలోని ఎస్టీఓ కార్యాలయాల్లో పైసలు ఇవ్వనిదే ఏ పని జరగడం లేదన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇంక్రిమెంట్ ఫైల్ అయితే ఓ రేటు, బ్యాంకు రుణాలకు సంబంధించిందైతే మరో రేటు, కాంట్రాక్టర్ల బిల్లులను బట్టి ఓ రేట్ను ఫిక్స్ చేసి మరీ ట్రెజరీ అధికారులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే ఏదో కారణం చెప్పి ఫైళ్లను పెండింగ్లో పెడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ మొదలుకొని ఫైల్ వెళ్లే ప్రతి చోట పైసలు ఇవ్వనిది పని కావడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఓ జిల్లా అధికారి తన కుమారుడిని విదేశాల్లో ఉన్నత చదువులు చదివించేందుకు పెట్టుకున్న బ్యాంకు రుణానికి సంబంధించిన ఫైల్కు కూడా 10% పర్సంటేజీ ఇవ్వాల్సిందేనని అధికారులు పట్టుబట్టగా, అతడు అడిగినంత ఇచ్చిన తర్వాతే ఆ ఫైల్ను క్లియర్ చేసినట్లు తెలిసింది. ఇక కొందరు జిల్లా స్థాయి అధికారులు సొంత వాహనాలు వినియోగిస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే అలవన్సులను పొందడం, మరికొంతమంది ప్రభుత్వ వాహనాలను వాడుతూనే సొంత వాహనాలను వినియోగిస్తున్నట్లు తప్పుడు బిల్లులు పెట్టి వెహికల్ అలవెన్స్లను పొందుతున్నారనే ప్రచారము జరుగుతుంది. ఇదే అదునుగా తీసుకుంటున్న అధికారులు వెహికల్ అలవెన్స్ ఫైల్ అప్రూవల్ కోసం ప్రతి నెల 4,000 నుంచి 5,000 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. రిటైర్డ్ ఉద్యోగులకు వచ్చే అలవెన్స్లు ట్రెజరీ కార్యాలయాల్లో వారి వివరాలను ఆన్లైన్ చేస్తేనే అవి మంజూరవుతాయి. వాటిని ఆన్లైన్ చేసేందుకు కూడా ట్రెజరీ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ట్రెజరీ, సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు ఉన్నతాధికారులను కోరుచున్నారు.